హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, సో దానికి రెగ్యులర్గా స్నానం అనేది డే బై డే, రోజు కాదు డే బై డే స్నానం అనేది మా మామయ్యే చేపించేవాడు. చిన్నప్పుడైతే మాత్రం మరీ చిన్నప్పుడు అమ్మమ్మ దానికి కూడా ఓపిక చేసుకుని చేపించేది. సో అలాగుండేదండి. ఆ తర్వాత మేము హెల్ప్ చేసేవాళ్ళం, తుడి చేసేవాళ్ళం. దానికి ఇంకొకటి ఏంటంటే, మా అమ్మమ్మ ఏం చెప్పేవాళ్ళు అంటేనండి, ఇంట్లో ఉండి పెంచుకుంటున్నాం కదా, గోల్డ్ చూస్తుందండి మా అమ్మమ్మ లెక్క. 21 గోల్డ్ ఉంటే పెంచుకోవచ్చట. 21 గోల్డ్ ఉన్నాయి దానికి కూడా, టైగర్కి కూడా. సో అలా 21 గోల్డ్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకుంది. దానికి ఇలాగా నుదుటి మీద బొట్టులాగా ఇలా భలే ఉండేదండి. నిలువు నామం అంటారు చూసారు, అలా నిలువు నామం లాగా తెల్లగా. ఇది బ్రౌన్ కలర్ కుక్క అండి, టైగర్ అనేది. మా టైగర్ బ్రౌన్ కలర్ ఉంటుంది. దానికి తెల్లగా ఇలాగా బొట్టు ఉండేది, తోక దగ్గర కూడా తెల్లగా ఉండేది. సో మా అమ్మమ్మకి ఆ బొట్టు దాని బొట్టు చాలా ఇష్టం అనమాట. అలాగా దాన్ని అలా స్నానం మీద అట్లాగా రోజు విడిచి రోజు మా మామయ్యదే డ్యూటీ ఉండేది. తను వెళ్ళేలోపే చేయించేసేవాడు. 6:45కి వెళ్ళేవాడు కదా, ఈ లోపలే చేయించేసేవాడు. అది కూడా వింటర్ కానివ్వండి, సమ్మర్ కానివ్వండి, చేసేసేదనమాట. మాతో పాటుగా అటు ఇటు తిరుగుతూనే ఉండేది. ఇక భయపడే వాళ్ళ గురించి వస్తే, మా తమ్ముడికి అదంటే చాలా భయం అండి. అది కూడా ఎందుకంటే, మామూలుగానే కుక్కలంటే అది కొంచెం వీడికంటే పెద్దగా, ఆల్మోస్ట్ మా తమ్ముడంత హైట్ నుంచుంటే, అంటే మామూలుగా ఉంటే అట్లా అయిపోయింది. సో వాడికి ఏంటంటే చాలా భయంగా ఉండేది. దాన్ని చూస్తే ఏదో సింహాన్ని చూసినట్టుగా భయపడేవాడు. ఇది ఒక రకంగా పక్కన పెడితే, ఒకసారి ఏమైందంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ టైంలో మా ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. నిజంగానేనండి. ఒకసారి ఒక చిన్న పాపని రిక్షా తీసుకెళ్ళే అతనే, రిక్షాలో స్కూల్కి తీసుకెళ్ళే రిక్షా అతనే, అమ్మాయికి చెవులుకి చిన్న గోల్డ్ ఉంది, చేతులకి ఆ రోజు పుట్టినరోజు అని పాపం మెడలో గొలుసు కూడా వేశారట. చేతులకి అయితే గాజులు ఉన్నాయో లేదో గుర్తులేదు, కానీ ఈ కేవలం చెవులకి మెడలో ఉన్న గొలుసు వల్ల చంపేసేసి చెరువులో పడేశారండి చిన్న పాపం. సో ఏంటంటే, అప్పటి నుంచి ఇంకా మా అమ్మమ్మకి చాలా భయం. యూకేజీ చదివే పిల్ల. సో భయం అనమాట, ఎత్తుకుపోతారని చెప్పేసి. నేను నా స్కూల్ ఏమో కొంచెం మా తమ్ముడు కాన్వెంట్లో చదువుకున్నాడు, నేను మామూలుగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో వీడిని, మా దొరగారిని స్కూల్లో కాన్వెంట్లో దింపి, రామకృష్ణ పబ్లిక్ స్కూల్ అని ఉండేది, అయ్యగారిని అక్కడ దింపి, ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి మా స్కూల్ ఉండేది, అక్కడికి వెళ్ళేదాన్ని. మ్యాక్సిమం ఏంటంటే, ఊళ్ళో చేసిన ఆ చిన్న టైంలో అయితే కనుక మామయ్య తర్వాత మామయ్యకి మళ్ళీ కొన్నాళ్ళు మా ఊరికి, మళ్ళీ కొన్నాళ్ళు వేరే ఊరికి, అలా ఉంటూ ఉండేదండి. ఊళ్ళో ఉన్న టైంలో అంటే మమ్మల్ని వచ్చి సాయంత్రం తీసుకెళ్ళడం అట్లాగా చేస్తూ ఉండేవాడు. సైకిల్ మీద కావాలని కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ ఉండేవాడు. మా తమ్ముడు కోసమని ముందు వైపు ఒక చిన్న సీట్ కూడా వేయించాడు అనమాట. సో దాని మీద కూర్చోబెట్టేవాడు. తిన్నగా అస్సలు ఉండేవాడు కాదండి మా తమ్ముడు. ఈ టైగర్ ఎపిసోడ్ కంటిన్యూషన్ మా తమ్ముడు చిన్నప్పుడు సంగతులు కూడా చెప్తాను మీకు. ఏంటంటే, ఆ చిన్న సీట్ మీద కూర్చోబెట్టి కాళ్ళు పెట్టుకోరా సరిగ్గా అంటే ఓసారి చక్రంలో పెట్టేశాడు. ఊరికే పెట్టేశాడు, నిద్రపోయాడో మరి ఏం చేశాడో తెలియదు. సో మా నాన్నగారి దగ్గర, అది మా మామయ్యది కాదు, సో ఆయన అంతే వేయించేవాళ్ళు. ఇంకా అందుకని మా మామయ్య ఏంటంటే పక్కన ఒక కడ్డీ కూడా వేయించాడండి. ఆ కడ్డీ మీదే కాళ్ళు పెట్టుకోవాలి అని చెప్పేసేసి. అలాగా నేను దింపేసి తీసుకొచ్చే, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి కూడా వచ్చి వీడిని తీసుకొని ఇంట్లో, ఎందుకంటే స్కూల్లో బాక్స్ అస్సలు తినేవాడు కాదు. పైగా బాక్సులు పెట్టే అంత దూరం కూడా కాదండి స్కూల్స్, కాబట్టి వచ్చేసేవాళ్ళం. వాడిని తీసుకొని వచ్చి లంచ్కి ప్రిపేర్ చేసి, లంచ్ తినేసేసి మళ్ళీ వాడిని స్కూల్లో దింపేసి మళ్ళీ నేను వెళ్ళిపోయేదాన్ని. అయితే ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా మధ్యాహ్నం ఇంటికి వచ్చేదాన్ని కాబట్టి ఫేస్ వాష్ చేసుకునే అలవాటు ఉండేదండి, అంత చిన్న ఏజ్లో కూడా. నేను ఫస్ట్ క్లాసు, మా దొరగారేమో ఎల్కేజీనో సంథింగ్ ఏదో చదువుతున్నాడు, నర్సరీనో గుర్తులేదు.
సో మధ్యాహ్నం నేను ఫేస్ వాష్ చేసుకుంటుంటే నాకు స్కూల్ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, నాకు రోడ్డు తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను అనుకుంటూ బయలుదేరుతున్నాడు. మా అమ్మమ్మ ఏమో ఒరే నా అసలే భయంరా, ఊళ్ళో సరిగ్గా పరిస్థితులు లేవురా, అక్క వచ్చేదాకా ఆగరా అంటే అస్సలు వినలేదండి. వినకుండా పెద్ద స్టైల్గా అప్పుడు ఈ గుడ్డ సంచీలు అంటారు కదా, అట్లాంటివి ఉండేవి కదా, క్లాత్తో చేసిన సంచీలు, అదొకటి వేసుకుని వాటర్ బాటిల్ ఒకటి వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఐ హ్యావ్ లూజ్ నిక్కర్లు ఉండేవి. అంటే ఇదివరకు రోజుల్లో పిల్లలు పొడుగైపోతారు తొందరగా అని కొంచెం లావు అవుతారేమోనని కొంచెం వెనకాల ఇలా నడుము దగ్గర టక్స్లు వేసి నిక్కర్లు కుట్టించేవాళ్ళు. అలాగే లూజ్ కూడా కుట్టించేవాళ్ళు, పొడుగు కూడా కుట్టించేవాళ్ళు. మోకాళ్ళ కిందకే దాకాను మోకాళ్ళ దాకాను నిక్కరు, అది లూజ్గా ఉందన్నమాట. వీడు బయటికి వెళ్ళిపోవడం చూసి వద్దంటున్నా వింటలేదని మా టైగర్ గార్డ్ వెళ్ళిపోయి వాడి నిక్కరు, ఆ తర్వాత సంచి ఉంటుంది చూసారా, బుక్స్ బ్యాగ్, అది రెండు చేతులతో రెండు కలిపి నోటితో పట్టేసుకుని లోపలికి లాక్కొచ్చేస్తాం. వీడికి అసలే అదంటే భయము, దానికి తోడు అది అలా పట్టుకుని వచ్చేసి గోల గోల రచ్చ రచ్చ చేసేసి ఏడుపు శోకాలన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా భయం టైగర్ అంటే వాడికి. ఇంకా దాంతో నేను బయటకు వచ్చేసాక టైగర్ నేను వచ్చేసాలే నువ్వు లోపలికి వెళ్ళిపోంటే అప్పుడు వెళ్ళిపోయింది. సో అలా ఉండేది. మాట వినకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పింది అది ముందు ఊరుకునేది కాదండి, అదొకటి. సో అందుకనే ఇంతకుముందు మీకు నేను చెప్పినట్టుగా చిలకడ దుంపలు తవ్వేటప్పుడు నేను కూడా తవ్వుతాను అనుకుంటూ మా తమ్ముడు వచ్చేవాడు. వచ్చినప్పుడు ఇది కావాలని, వద్దు నాన్న నువ్వు పొరపాటున ఇది చేస్తే కష్టం నాన్న, దెబ్బ తగిలితే కష్టం నాన్న అంటే వినకుండా వాడు వచ్చాడని వాడి వెనకాలే వచ్చి వాడు ఎక్కడ తవ్వితే అక్కడ వాడి వెనకాలే ఇది తవ్వుతూ ఉండేదన్నమాట, వాడిని ఏడిపించడం కోసం. సో అలాగా బాగుండేదండి మా టైగరు, చాలా బాగుండేది. సో ఇంకొంచెం చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.